వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం. కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు వద్దనున్న డైట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకళ అనే విద్యార్థిని ఆత్మహత్య. ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడిన రామగుండం పోలీస్ కమిషనర్. పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రీన్ స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి భాస్కర్ రెడ్డి ప్రముఖ క్యాన్సర్ వైద్యుని మాట్లాడుతూ, గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాన్సర్ డాక్టర్ అందుబాటులో ఉంటాడని, ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. జనరల్ సర్జన్ బాలరాజు, డిఎంఓ డాక్టర్ సింధు, పిఆర్ఓ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు గోనె యువరాజు, బీరం నాగిరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసినటువంటి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా అంకాలజీ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదే అందరికీ నమస్కారం. ఈరోజు క్యాన్సర్ అనగానే అసలు ఒకప్పుడు ఎయిడ్స్ అంటే ఎట్లయితే భయపడేదో ఇప్పుడు అట్లా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, క్యాన్సర్ వస్తే మరణం తప్పించి జీవించలేవని ఒక అపోహతోటి మనందరం కూడా భయపడుతున్నాం. సో దాని మీద మన హాస్పిటల్లో మరి వరంగల్ నుంచి రెనోవా హాస్పిటల్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ గారు, అంటే ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించిన వైద్యమే చేస్తారు తను. అలాగే సర్జరీ సంబంధించినటువంటి మన నర్సంపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి బాలరాజు గారు. మరి క్యాన్సర్ అనగానే శరీరం మొత్తం, అంటే శరీరం మొత్తంలో ఎక్కడెక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో కేవలము మన బోర్లకు జుట్టుకు తప్పించి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఏ పార్ట్కైనా రావచ్చు, స్కిన్కి రావచ్చు, కంటికి రావచ్చు, కిడ్నీకి రావచ్చు, లివర్కి రావచ్చు, దేనికైనా రావచ్చు. సో బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న ప్రతి దానికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తుగా అలవాట్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఎంత అలవాట్లు మార్చుకున్నా కూడా ప్రతి ఆహారం కూడా కల్తీ అయిపోయింది కాబట్టి సమస్య మనకు ఎక్కువనే ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న అలవాట్లతోటి మనం సాధ్యమైనంత వరకు మనం దీన్ని ముందస్తుగా దీన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. రెండవది ఏంటంటే, చాలామంది డాక్టర్స్ టెస్టులు రాసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ స్తోమత లేకపోవడం ఒకటైతే, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అవగాహన లేక ఇన్ని టెస్టులు అవసరమా అని చెప్పేసి చేయించుకోకపోవడం మూలంగా కూడా తొందరగా డయాగ్నోస్ కాలేకపోతున్నారు. సో ఎప్పుడైతే డాక్టర్ గారి సూచనల మేరకు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ రెనోవా పన్ను క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అలాగే నేను కేఎంసి వైద్యశాలలో కూడా పనిచేస్తాను. ఓకేనా. సో నా పని వచ్చేసి మెయిన్గా క్యాన్సర్ వచ్చినటువంటి రోగులను చూడడం, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవ్వడం, కీమోథెరపీ కానీ అడ్మినిస్టర్ చేయడం అని నా మెయిన్ పని అండి. ఓకేనా. సో ఈరోజు ఇక్కడికి నన్ను డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి సార్ గారు పిలిచారు. అండ్ ఎందుకోసం అని అంటే,
క్యాన్సర్ అంటే చాలామందికి ఒక రకమైన అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే క్యాన్సర్ అంటే వస్తే ఇంకా చావు తప్ప ఇంకేం లేదు అనేది. ఓకేనా? సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చాలామంది సొసైటీలో కూడా దూరం పెట్టడం, వాళ్ళు తిన్న ఫుడ్ ప్లేట్లో తినకపోవడము, లేకపోతే వాళ్ళని కొంచెం సపరేట్గా రూమ్లో ఉంచడం, అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్స్ కూడా సరిగా వాళ్ళకి ఇప్పించకుండా వాళ్ళని కనీసం ముట్టుకోవడానికి కూడా నిరాకరించడం, ఇలాంటివన్నీ అపోహలు అనేవి చాలా వరకు ఉన్నాయండి. సో అలాంటి అపోహలన్నీ క్లియర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను ఈరోజు. సో మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్లో క్యాన్సర్ వస్తుందండి. ఓకేనా? మీ వెంట్రుక నుంచి మొదలు పెడితే మీ గోరు వరకు ఏ పార్ట్కైనా క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు. ఎందుకు వస్తుంది ఈ క్యాన్సర్స్ అని అంటే మన కాలంతో పాటు మన అలవాట్లు అనేవి మారుతున్నాయి. ఓకేనా? ఒకప్పుడు ఎట్లా ఉండేది, మనం జావా, రొట్టెలు ఇలాంటివి తినేవాళ్ళం. ఇప్పుడు ఏం తింటున్నాం మనం? తెల్ల అన్నం తింటున్నాం, మనం వైట్ రైస్ అనేది తింటున్నాం. మనం అది వైట్ రైస్ అంటే ఏంటి? రిఫైన్డ్ షుగర్స్. ఓకేనా? అవి చాలా పాలిష్ వేసి 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 సో దానిలో ఉన్న పోషక పదార్థాలన్నీ పోయిన తర్వాత ఆ ఉత్త పిప్పి ఉంటుంది చూసారా, ఆ పిప్పి మనం తింటున్నాం. సో దానివల్ల ఏమైపోతుంది, చాలా వరకు షుగర్స్ కానీ, బీపీలు కానీ, ఊబకాయం కానీ ఇలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. సో ఇట్లాంటి రోగాల బారిన పడుతున్నాం కాబట్టి అలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఏంటంటే క్యాన్సర్ కూడా. ఓకేనా? ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఏం తింటాం? ఫ్రైడ్ రైస్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీలో ఐటమ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, కేకులు, సమోసాలు, ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తూ ఉంటారు. వాడు ఎప్పుడో పొద్దున పెడతాడు, సాయంత్రం వరకు వాడు చేస్తూనే ఉంటాడు. అవి వెళ్ళి మనం ఆకలి వేయడం వల్ల తీసుకొని తింటూ ఉంటాం. కానీ అవన్నీ అప్పటి వరకు మీ ఆకలి తీర్చగలవు కావచ్చు, కానీ లాంగ్ టర్మ్గా మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మీరు ముందు తెలుసుకోవాలి. ఓకేనా? సో అందుకోసం ఏం చేయాలి, మనం మంచి మంచి అలవాట్లని మన జీవన శైలిలో తీసుకురావాలన్నమాట. ఏంటవి? ఫిజికల్గా యాక్టివిటీ చేయాలి, ఎక్కువ నడవాలి. ఒకే చోట తినేసి ఒకే చోట కూర్చోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల ఏమొస్తుంది? పెద్ద పేగు క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? అండ్ మీరు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతారో దానివల్ల మీ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బరువు కంట్రోల్లో ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి? మనకి బరువు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఏంటి? ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్స్, ఓకేనా, అండాశయంలో వచ్చే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఇట్లాంటి కామన్ క్యాన్సర్స్ అన్నీ కూడా మీ యొక్క బరువు ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండడం వల్ల వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మీరు ఎక్కువగా పని చేయాలి, ఒళ్ళు వంచి పని చేయాలి, చెమట వచ్చేలాగా పని చేయాలి. రెండోది ఏంటి? మీ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మూడేంటి? మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే, స్మోకింగ్ కానీ, ధూమపానం కానీ, లేకపోతే మద్యపానం కానీ, అలాంటి మందు తాగే అలవాటు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా మీరు మానుకోవాలి. అర్థమవుతుందా? ఇంకొకటి, మీ డైట్, మీరు తినే ఫుడ్ లోపల ఈ బేకరీ ఐటమ్స్, ఇలాంటి రిఫైన్డ్ షుగర్స్ ఉండేటువంటి ఫుడ్స్, లేకపోతే డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్, నాన్ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ మన తెలంగాణలో కామన్ అండి. ఏంటి కామన్? ఫంక్షన్స్ అయినా, చనిపోయినా, బర్త్డేలైనా, ఏదైనా కూడా నాన్ వెజ్ అనేది చాలా కామన్ ఉంటుంది. అందులో ఏంటి? మటన్ కానీ, చికెన్ కానీ, ఎద్దు మాంసం కూడా కొంతమంది తింటూ ఉంటారు. ఈ ఎద్దు మాంసం, మటన్ లాంటి రెడ్ మీట్, దాన్ని రెడ్ మీట్ అంటాం. చికెన్ లాంటి మీట్ని వైట్ మీట్ అంటాం మనం. ఓకేనా? ఆ రెడ్ మీట్ లాంటి మీట్ మీరు ఎక్కువగా తినడం వల్ల పెద్ద పేగు లోపల గడ్డలు అనేవి తయారై క్యాన్సర్కి దారితీస్తాయి. అర్థమవుతుందా? సో మీరు ఆ నాన్ వెజ్ని కూడా మీరు తక్కువగా తినాలి. ఎప్పుడో ఒకసారి, మంత్లీ 2 సార్లు తీసుకోవడం అనేది చేయాలి. కానీ అలా కాదు. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే ఈ ఫంక్షన్, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్, అట్లా వారంలో 2-3 ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్, అది కాక మళ్ళీ సండే రోజు ఇట్లా తెచ్చుకొని తింటూనే ఉంటాం. సో మన డైట్ మీద, మన ఫుడ్ మీద కంట్రోల్ అనేది లేకుండా పోతుందన్నమాట. సో దానివల్ల ఇలాంటి క్యాన్సర్ బారిన పడుతున్నాం. సో మనకి డైట్లో మెయిన్గా మీరు మార్పులు ఏం తెచ్చుకోవాలి? మీరు ఇంతకుముందు బ్రౌన్ రైస్ అని ఉండేది, అంటే దంపుడు బియ్యం అంటాం మనం. ఆ దంపుడు బియ్యాన్ని తినాలి. మీకు ఒకవేళ అన్నమే తినాలనిపిస్తుంది, మీరు సజ్జలు, రాగులు ఇలాంటివి తెచ్చుకోలేము, వాటి ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే దంపుడు బియ్యం తినడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ అనేది ఎక్కువ ఉండదు. సో దానివల్ల మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, మీకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, మీకు ఇలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దట్ ఈజ్ వన్ థింగ్.
రెండో థింగ్ ఏంటంటే పళ్ళ లోపల మనకు కావాల్సిన పోషకాలన్నీ పళ్ళల్లోనే ఉంటాయన్నమాట. ఆ పండ్లు తినాలి. కానీ మనం పండ్లు తినకుండా ఏం చేస్తాం, పండ్లు 80 రూపాయలు 100 రూపాయలు పెడితే 12 అరటి పండ్లు వస్తున్నాయి. అది మన ఆర్థిక స్థితిగతులకి మించి ఉండడం వల్ల పండ్లు తెచ్చుకోలేకపోతున్నారు చాలామంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, పండ్లు తినలేకపోతున్నారు. సో తినలేకపోవడం వల్ల వాళ్ళకి పండ్ల తినకపోవడం వల్ల వచ్చే లోపాలు వస్తాయి. కొన్ని పోషకాలు అనేవి లోపం ఉంటాయి, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలాంటి సూక్ష్మ పోషకాలు అంటాం. అలాంటివన్నీ మన శరీరానికి అందవు. దానివల్ల కూడా మనకి కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్. కర్నూలు నగరంలోని బుధవారపేట ప్రాంతంలో ఉన్న ఓమ్ని హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఇటు ప్రజలను అటు ప్రభుత్వ ఉద్యోగుల మన్నలను పొందుతుంది. ఈ సందర్భంగా కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా కంపెనీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఓమ్ని హాస్పిటల్ అమలు చేస్తుందని ప్రవీణ్ చెప్పారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఓమ్ని హాస్పిటల్లో మేనేజర్ కార్పొరేట్ రిలేషన్స్ దాంట్లో చేస్తున్నాను. సో మనం ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి రావడం జరిగిందండి. మనం ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా మనము ఫ్రీ కార్డియాక్ టెస్ట్ మరియు ఫ్రీ జనరల్ కన్సల్టేషన్ మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో బేసిక్ కార్డియాక్ దాంట్లో మనము ఈసీజీ మరియు 2D ఎకో ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఫ్రీ జనరల్ కన్సల్టేషన్ జరుగుతుంది అండ్ అలాగే ఫ్రీ మెడిసిన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మనది ఓమ్ని హాస్పిటల్ 150 బెడెడ్ హాస్పిటల్ అండి. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో మీకు ఆర్థో, గైనిక్, జనరల్, కార్డియాక్ అండ్ ఎక్స్ట్రా అన్ని విధాలుగా మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనది బుధవారపేటలో ఉందండి, ఆపోజిట్ టు కర్నూలు మెడికల్ కాలేజ్. సో మనము ఇలాంటి సేవ పేదవాళ్ళకే కాకుండా ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇలాంటివి మీరు క్యాష్లెస్ సర్వీస్ అండి, ఇది 24/7 క్యాష్లెస్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనము ఈహెచ్ఎస్ తర్వాత మనము ఆరోగ్యశ్రీ తర్వాత ఇన్సూరెన్స్ అన్ని కంపెనీస్తో టైప్ అయి ఉన్నామండి. సో ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బిఎస్ఎన్ఎల్ కర్నూలు సిటీలో మా ఉద్యోగస్తులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులకి ఓమ్ని హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఎంప్లాయీ యొక్క ఆరోగ్యమే ఒక సంస్థకి కానీ ఆ ఉద్యోగస్తులు స్టాఫ్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ఇంపార్టెంట్ గమనించాలని సదస్సు చేయబడింది. ఈ శిబిరానికి ముందుకు వచ్చి మా స్టాఫ్ అందరికీ ఎలాబొరేట్గా బేసిక్ టెస్ట్లే కాకుండా కొంచెం ముందుకెళ్ళి ఈసీజీలు 2D ఎకోలు కంప్లీట్ బేసిక్ ప్యాకేజెస్ ఎసెన్షియల్ టెస్ట్లు అన్నీ ఓమ్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. ఐ థ్యాంక్ ఓమ్ని హాస్పిటల్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలి, న్యూట్రిషన్ ఎలా చేయాలి, డయట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, చాలా విషయాలు ఆరోగ్యం సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ అండ్ యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ మన రోగాలకి మూల కారణం గమనించి రిపీటెడ్గా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు చేయడం వల్ల లాభమవుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగెం మండలంలోని కాపుల కనపర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ సదిరం చంద్రమౌళి మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సంగెం మండలంలోని గవిచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ బాషిపాక సదయ్య మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సంగెం మండలంలోని రామచంద్రపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ పులి రమేష్ మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొనకంచి చంద్రశేఖరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ నా మీద తప్పుడు ప్రచారం చేస్తూ నేనే అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటున్నాడు. మా ప్రభుత్వ హయాంలోనే ఊట్లపల్లి గ్రామంలో అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. మా ప్రభుత్వంలో పంట నష్టపరిహారం కింద 200 మంది లబ్ధి పొందారని అన్నారు. తమపై అవాకులు చెవాకులు పేలితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా నేను అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని, ప్రజలు నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రత్యర్థి అయిన వ్యక్తి నన్ను విమర్శించడం జరిగింది. దానికి నేను ప్రత్యామ్నాయంగా అతడు నువ్వు కాంట్రాక్టుగా డబ్బులు సంపాదించుకోవడానికే పనిచేసినావు తప్ప ఊరికి చేసిన సేవ ఏమీ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను గ్రామ అధ్యక్షుడిగా ఉండి తెచ్చిన నిధులతో తప్ప గ్రామంలో అభివృద్ధి జరిగింది. ఊరిలో కరోనా టైంలో ఉట్లపల్లి గ్రామ ప్రజల దాతల సహకారంతో పంచడం జరిగింది. నువ్వు చేసింది ఏమీ లేదు. నేను అంతో ఇంతో గ్రామానికి చేసిన సేవ ప్రజలకు తెలుసు. సేవ అంటే వేరే విధంగా డబ్బులు ఇచ్చేది కాదు. నేను గతంలో 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ గ్రామ ప్రజలు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చిన గ్రామాల్లో పొలాల గెట్ల కాడ పంచాయతీలు కానీ చిన్న చిన్న పంచాయతీలు చేసినాను. అది గ్రామ ప్రజలందరికీ తెలుసు. నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ నీ ఓటమి తట్టుకోలేక ఈరోజు మీడియాలో తప్పుడు ప్రచారం నా మీద చేస్తున్నావు. ఇది సరైనది కాదు. గ్రామ ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తూ అమూల్యమైన నా ఉంగరం గుర్తుపై మీరు ఓటు వేసి నాతో పాటు నా వార్డు నెంబర్లని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఉట్లపల్లి గ్రామ ప్రజలను ప్రార్థిస్తున్నాను. పరిష్కరించుకొని అందరూ ఆయన మన్నలు పొందినాడు. కావున మీరందరూ దయచేసి శేఖరరావు గారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. నిన్న మొన్న మారిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో హయాంలో ఉండి భాస్కరరావు సార్ నిధులతోనే తీసుకొచ్చి మొత్తం అభివృద్ధి చేసినని చెప్తున్నాడు. ఆయన చేసింది ఏ పార్టీ నుంచి చేసిండు, ఎప్పుడున్నాడు? బీఆర్ఎస్ పార్టీ భాస్కరరావు గారు ఆ ఊరి ఇక్కడికి వచ్చి తెల్లారే బిఎల్ఆర్ పేరు ప్రకటించగానే పార్టీ మారిన వ్యక్తి అతను. 2 సార్లు పీపీ ఇప్పించి భాస్కరరావు గారి పుణ్యాన పెద్ద ఆస్తులు సంపాదించి కోట్లు సంపాదించి అది ఇది అభివృద్ధి చేసినని చెప్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
భాస్కరరావు గారి నిధులతోనే ఇచ్చింది తప్ప ఉట్లపల్లి గ్రామానికి ఆయన సొంతంగా తెచ్చింది ఏం లేదు. కాంట్రాక్టర్ పద్ధతిగా ఎమ్మెల్సీ దగ్గర రాజ్యసభ సభ్యుల దగ్గర కక్కుర్తుపడి కమిషనర్ కక్కుర్తుపడి తెచ్చిన ఘనత ఆయనది. మాకు అట్లా లేదు. మేము చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఇక్కడ అందరూ కోటయ్య గారు కానీ, నేను కానీ, శేఖరరావు గారు కానీ, ఎర్రల భిక్షారెడ్డి గారు కానీ మొదటి నుంచి సేవ చేసి ఈ ఉట్లపల్లి ఈ పక్క గ్రామ ప్రజలకు, పేద ప్రజలకు, లేని ప్రజలకు అందరికీ కూడా మొదటి నుంచి ఎక్కువ తక్కువ అనకుండా అన్న, తమ్ముడు, బాబాయ్ అది పిలుచుకుంటాం, మర్యాదతో మాట్లాడుకున్నాం. మేము అందరితోని మన్నలు పొందుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు శేఖరరావు కూడా ఆ విధంగా చేస్తాడు. గతంలో వాళ్ళ నాన్న కూడా మాలిపడ్డలు చేశాడు. మాలిపడ్డలు చేసినప్పుడు కూడా గ్రామ ప్రజలందరికీ కూడా అన్ని సమస్య విధంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో మరి ఎలక్షన్లలో భాగంగా మన సర్పంచ్కి పోటీ చేసిన వ్యక్తి గుణవంతుడు, విద్యాశీలి, మరి చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అనుకుంటా ప్రజలలో మమేకమై సమస్యలను కూడా సాల్వ్ చేసినటువంటి ఘనత ఇవాళ మన శేఖర్ అన్నది. ఇవాళ ఊళ్ళో అందుబాటులో ఉండి వెన్నంట ఉండి వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటి మరి ఎల్లవేళలా వాళ్ళకు ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తుంటే ఎక్కడెక్కడో మేము మరి పట్టణాల్లో సిటీలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ మరి బహిర్గంగా మరి మేమున్నాం మీ పెద్ద దిక్కు అంటే ఎలా నమ్ముతారు? ఇవాళ జనాలకు తెలియదు. అయ్యాల ప్రతి సమస్య అయ్యాల భూమి కానీ మరి వరమమ్మటి గెట్టమ్మటి ఇంటి పక్కన అన్ని విధాలుగా మరి పరిష్కారం చేసుకున్నటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారు మరి ఉట్లపల్లిలో ఉండి సమస్యలు మన సేకరణ పరిష్కరిస్తున్నాడు. ఇవాళ చూడండి, ఇవాళ పెన్షన్ ఇచ్చినట్టే దాని ఘనత కూడా చంద్రశేఖర్ అన్న మరి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి పెద్దమ్మ చిన్నమ్మ మరి మీకు పెన్షన్లు వస్తున్నాయని చెప్పేసి 57 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులకు కూడా పెన్షన్ ఇప్పించిన ఘనత ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అని మేము చెప్తా ఉన్నా. ఇంకా మీరందరూ కూడా జనాలంతా మమేకమయ్యాలా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందడంలో కేసీఆర్ గారు ముందు నడిపించారు. అదే సందర్భంలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే నల్లమొద్దు భాస్కరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ఫండ్స్ తీసుకొచ్చి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలని సుందరవనంగా తీర్చిదిద్దడం కోసం శ్మశాన వాటికలు, రైతు వేదికలు, అదేవిధంగా డంపింగ్ యార్డ్లు, గ్రామాలలో హరితహారం పేరుతోటి మొక్కలను పెంచడము. కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ అధికారుల దాడి. ఓ ప్రముఖ సిమెంట్ను కల్తీ చేస్తున్న కేటుగాళ్లు. రోజుకు 3000కు పైగా నకిలీ బస్తాలు సరఫరా. బూడిద కలిపిన సిమెంట్ కర్ణాటకకు సప్లై. 335 నకిలీ సిమెంట్ బస్తాలు సీజ్. యజమానులపై కేసు.
మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. హాజీపూర్, లక్షెట్టిపేట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 మండలాల్లోని 81 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి 2700 మంది పోలింగ్ నియమించినట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 90 జీపీ అండ్ 829 వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్కి ఎలక్షన్ రేపు జరుగుతుంది. సో హాజీపూర్, లక్షటిపేట్, దండేపల్లి అండ్ జన్నారం మండల్ సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం దాదాపు 2700 వరకు పోలింగ్ స్టాఫ్, దాదాపు 500 పైగా పోలీస్ స్టాఫ్, ఇంకా వేరియస్ జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ పెట్టడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు రెడీ అయిపోయింది. రేపు పబ్లిక్ 7 to 1 o'clock వరకు వచ్చేసి వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలి. సో దట్ మనం స్ట్రాంగ్ ఒక పంచాయత్ మన జిల్లాలో అవుతుంది. లాస్ట్ టైం 85% ఓటింగ్ జరిగింది. ఈసారి ఖచ్చితంగా మనం 90% కంటే ఎక్కువ ఓటు వేయాల్సింది. దానికోసం అన్ని రకాల అవగాహన పెంచుతాం. ఈవెన్ మీడియా నుంచి కూడా ఈరోజు రేపు ఓటు హక్కుకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఎందుకు ఓటు హక్కు వినియోగించాలి, దాని గురించి కూడా ఎక్కువ అవగాహన పెంచితే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అది మనం ఒక ఎథికల్ ఓటింగ్ చేయాల్సింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్లీగా రెడీ ఉన్నాయి. అన్ని రకాల మనం ఏర్పాటు చేసాము. అన్ని రకాల డిసిజన్ మనం తీసుకుంటాము. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.